సెకండ్ రీజన్ ఫర్ డిస్టర్బెన్సెస్ ఇన్ ద ఫ్యామిలీ ఏంటంటే అడాప్టబిలిటీ. మీరు ఇంటి నుండి బయటకు వచ్చి కొత్తగా ఒక హాస్టల్లో జాయిన్ అయ్యారు, ఆర్ మీరు ఆల్రెడీ వర్క్ చేస్తున్న కంపెనీ నుంచి ఇంకొక కంపెనీకి మూవ్ అయ్యారు, ఆర్ లెట్సే మీరు ఒక టెంపుల్కే వెళ్ళారు అనుకుందాం. సో అక్కడ నాకు నచ్చినట్టు ఉంటాను అనేసి అంటే అవుతుందా? అవ్వదు కదా. అక్కడ వాళ్ళంతా ఉండే విధానం చూసి దాన్ని మీరు ఫాలో అయిపోతారు. దీన్నే సింపుల్గా అడాప్టబిలిటీ అంటారు. కొత్తగా పెళ్లి చేసుకున్న అమ్మాయిలకి మెయిన్గా ఇదే ఉండాలి, అడాప్టబిలిటీ. మీ ఇంట్లో మీరు మీ పేరెంట్స్ ఫాలో అయ్యే పద్ధతులను తీసుకొచ్చి మీ ఇన్లాస్ ఇంట్లో కూడా రుద్దుతానంటే మాత్రం అది వర్కౌట్ అవ్వదు. మీ హస్బెండ్ ఏమనడు, బికాజ్ హీ లవ్స్ యూ అండ్ హీ రెస్పెక్ట్స్ యువర్ ఫీలింగ్స్. బట్ అదే ఇంట్లో మీ హస్బెండ్కి పేరెంట్స్ అండ్ గ్రాండ్ పేరెంట్స్ కూడా ఉంటారు. వాళ్ళు కూడా మీ పేరెంట్స్ ఫాలో అయ్యేలాగే కొన్ని పద్ధతుల్ని ఈ ఇంట్లో ఫాలో అవుతూ ఉంటారు. వాటిని అసలు డిస్టర్బ్ చేయకుండా వాళ్ళు ఏ పద్ధతుల్ని ఫాలో అవుతారో, మీ ఇన్లాస్ ఏ పద్ధతులను అయితే ఫాలో అవుతారో వాటిని మీరు ఫాలో అయిపోతే, వాటిని మీరు అడాప్ట్ చేసుకుంటే మాత్రం మీ మ్యారేజ్ లైఫ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది.